టీడీపీ దాడులకు ప్రతి దాడులుంటాయని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను హెచ్చరించారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, ఇల్లు ఆస్తులను ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. సోమవారం జగ్గయ్యపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఉదయభాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇక నుంచి దాడులు ఆపకపోతే ప్రతి దాడులకు సైతం తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వికృత చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడులను ప్రోత్సహించలేదని చెప్పారు. వైసీపీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టడం, ఇళ్లపై రాళ్లు విసిరి విలువైన వస్తువులను ధ్వంసం చేయడం, శిలఫలకాలు, పార్టీ జెండా దిమ్మెలను కూల్చడం వంటి చర్యలపై ఉదయభాను ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట తెలుగుదేశం నాయకులు తక్షణమే స్పందించి దాడులను ఆపించాలన్నారు. కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని చెప్పారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు 41A నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారని, ఇలాగైతే శాంతి భద్రతలు ఎలా అదుపులో ఉంటాయని ప్రశ్నించారు. అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం 2019లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు ఎక్కడ జరగలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు విజయోత్సవాలు జరుపుకోండి. అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం, సచివాలయాల మీద ప్రభుత్వ కార్యాలయం మీద జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. దాన్ని కూడా గుణపం పెట్టి పొడి చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాళ్ళను కూడా పీకేశారు. అది జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల విధ్వంసకాండలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, జెండా దిమ్మెల్ని పగలగొట్టేస్తూ ఉన్నారు. అలానే జిల్లా చూస్తే కొడాల నాని మాజీ మంత్రి అతని ఇంటి మీద దాడి చేయటం, పేరు నాని ఇంటి మీద దాడి చేయటం, విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం, ఇటువంటి వికృత శాస్త్రాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం. మాకు ఓట్లు వచ్చినాయి, 40% ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు, 40%. అయితే మీకేంటంటే 3 పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావడం జరిగింది. దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు. తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. మాది మాస్ పార్టీ, మీది క్లాస్ పార్టీ. ఏమి ఇవాళ మేము కూడా చూస్తూ ఉన్నాం, చేయని 4 రోజులు చేస్తా, 5 రోజులు చేస్తూ ఉన్నాం, కానీ ఇంకా ఆగట్లా. తప్పకుండా క్షమించైనా సరే ఆ దాడులు ఆపని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం. శాంతియుతంగా ఉన్నాం, ప్రజా తీర్పు మీకు ఇచ్చారు, మీకు పరిపాలన సాగించండి. మేము 2019లో మాకు అధికారం ఇచ్చాం, మా 5 సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పాలన మేము చేశాం, అన్ని రకాల మేలు చేశాం, ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు, ప్రజలందరూ హర్షించారు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని చూస్తే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని చేసి కళ్ళారా చూపించాం. ఎవరు కూడా జగ్గయ్యపేట చెరువుని అనేక మంది శాసనసభ్యులు చేశారు, ఎవరు కూడా ఆ చెరువుని ఆ విధంగా అభివృద్ధి చేయాల, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం.
హైవేలో బస్ స్టాండ్ పెట్టాం. ఆర్టీసీ బస్ స్టాండ్ ₹1 కోటితో హైవేలో బస్ స్టాండ్ పెట్టాం. దేనికోసం పెట్టాం? జగ్గయ్యపేట టౌన్ జాతీయ రహదారి దాకా వెళ్తే జగ్గయ్యపేట టౌన్ విస్తరిస్తూ ఉంటుంది. జగ్గయ్యపేట టౌన్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి, ప్రజలకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి, ఇక్కడ ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుందని చెప్పి హైవే దాకా పెట్టడం జరిగింది. టౌన్ని 125 అడుగుల జాతీయ జెండాను పెట్టాం. జాతీయ స్ఫూర్తిని తెలియజేశాం. బ్రహ్మాండమైన రోడ్లు వేశాం. చిల్లకల్లు జగ్గయ్యపేట 4 లైన్ రోడ్డు వేశాం. టీటీడీ కళ్యాణ మండపాన్ని కట్టించాం. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం. మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధిని చేయలేదే, మేము చేశాం. అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది, కట్టుబడి ఉన్నాం. కానీ ఈ దాడులు ఏంటి? దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దాడులు ఆపమని అడుగుతున్నాం. ఆపబోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం. పోలీసు వారికి కూడా చెప్పాం, పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం. నిన్న రాత్రి సాంబశివరావు అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న 80 బీరాలు కూడా పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ కూడా దొంగిలించారు. ఎవడైనా రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటే ఇంటి మీద రాళ్లు వేస్తారు, ఇంట్లో ఉన్న కుర్చీలని ఎరగొడతారు, పూల కుండీల్ని పగలగొడతారు. అంతేగాని డబుల్ కాట్ మంచాన్ని ఎరగొట్టడం, ఇంట్లో ఉన్న బీరవాని 80 బీరాలు కింద పడేసి బీరవ పగలగొట్టి అందులో క్యాష్ ఎత్తుకు వెళ్ళిపోవటం. అలానే గోపి అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు. బైక్ మీద వెళ్తుంటే, ఎరా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నావు నువ్వు అని అతని మీద దాడి చేయడం జరిగింది. గోపి అనే కార్యకర్త మీద. వీటన్నిటి మీద రిపోర్ట్ ఇచ్చాం. అందరికి కూడా బెయిలబుల్ కేసులే. 41 నోటీస్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం, పంపటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ప్రజల మీద చూపట్టడం. ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్లో ఇవాళ జోజీ అనే ఒక ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు. జోజీ తల పగలగొట్టారు నవాపేట విలేజ్. గతంలో మంటలు జరిగింది ఆ విలేజ్లో. అటువంటి విలేజ్లో కూడా ఈ విధంగా అమానుషమైన చర్యలు చేస్తూ ఉన్నారు. నవాపేటలో అదే గ్రామంలో ఒక మహిళ మీద దాడి. నిన్న జరిగిన సాంబశివరావు అనే తొరగుంటపాలెంలో ఇల్లు ధ్వంసం చేసిన ఏసీలు పగలగొట్టడం, టీవీ పగలగొట్టడం, 80 వాషింగ్ మిషన్ పగలగొట్టడం, అక్కడ 80 పాలు అతని ఇంట్లో కూడా లేడు, భయపడి బంధువుల ఇంట్లో ఉన్నాడు, తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళారు. మళ్ళీ తెలుసుకొని అతను బంధువుల నుంచి ఇంటికి వచ్చేసరికి అతని మీద హత్యాయత్నం చేశారు. ఆ సాంబశివరావు మీద హత్యాయత్నం చేశారు. కత్తులు గొడ్డలు తీసుకుని అంటబడ్డారు. ఇవన్నీ కూడా పోలీస్ కమిషనర్ గారు తెలియజేశాం. అలానే జగ్గయ్యపేట టౌన్లో 13వ వార్డులో 3 పార్టీ జెండా దిమ్మల్ని పూర్తిగా విరగొట్టడం జరిగింది. జెండా రాడ్లు విరగొట్టారు. ఆ సిమెంట్ దిమ్మను కూడా పగలగొట్టారు పూర్తిగా. ఇది ఒకటే కనబడతా ఉంది, మిగిలిన కనబట్ల. ఆ దిమ్మ కూడా కనబట్ల. ముక్కలు చేశారు ఆ దిమ్మని. ఆ మొత్తం 3 చోట పార్టీ దిమ్మల్ని పగలగొట్టడం జరిగింది.